హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మనటెక్ మీడియా. ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మనము యాక్చువల్గా అయితే మనము రీసెంట్గా నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఆహ్, ఏంటంటే ప్రింటర్స్ కొనాలని చాలా మంది అనుకుంటాం మనము. కానీ ఇప్పుడు ప్రింటర్స్‌లో నంబర్ 1 టాప్ కంపెనీస్ వచ్చేసి ఎప్సాన్, కెనాన్ మీకు తెలిసిందే. కానీ మీకు తెలవని విషయం ఏంటంటే ఎప్సాన్ గాని, మన కెనాన్ గాని ఈ 2 ప్రింటర్‌లు మీకు ఈఎంఐలో దొరకవనమాట. అది ఈవెన్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఉండని, లేదంటే రిలయన్స్ డిజిటల్ ఉండనివ్వండి, లేదంటే క్రోమా ఉండని, ఒకవేళ ఎప్సాన్ ఉన్నా కూడా బేసిక్‌వి ఉంటాయి. బట్ ఈఎంఐలో మాత్రం మీకు ఇవ్వరనమాట. సో, కెనాన్ కూడా ఈఎంఐలో ఇవ్వరు. మనము ఇంకా ఏ ఛాన్స్ లేక కంపల్సరీ హెచ్‌పీకి పోవాల్సిందే. ఎందుకంటే నేను 1 వీక్ నుంచి ట్రై చేస్తున్నా ఈఎంఐలో తీసుకుందామని. ఎందుకంటే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈఎంఐయే బేస్ అనమాట. మనం నెట్ పెట్టి ఒకటేసారి కొనాలంటే కొద్దిగా ఆలోచిస్తాము. సో, ఈఎంఐలో కొనాలి అంటే మాత్రం మీరు ఎప్సాన్ కొనలేరు. నేను ఇప్పుడు క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఎప్సాన్ కానీ, కెనాన్ కానీ ఈ 2 బ్రాండ్‌లు కొనలేము. ఎందుకంటే ఈ 2 బ్రాండ్స్‌కి మనం ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో మనకి ఈఎంఐ ఆప్షన్ లేదు. మీరు ఇన్ కేస్ ఒకవేళ ఈఎంఐ కొనాలనుకుంటే మాత్రం ఆన్‌లైన్‌లో కొనొచ్చు. కానీ ఆన్‌లైన్‌లో కొనడం కొద్దిగా రిస్కే ప్రింటర్స్. సో, ఓవరాల్‌గా నేను ఇదంతా ట్రై చేసి ఎన్నో షాపులు తిరిగి, ఎన్నో స్టోర్స్ తిరిగి ఫైనల్‌గా నేను హెచ్‌పీ 8590 సీరీస్‌లో వచ్చిన మోడల్ ఇది. 858 స్మార్ట్ ట్యాంక్ 858 అనమాట. సో, మంచి బ్రాండ్. యాక్చువల్లీ ఇది కొనడానికి కారణం ఏంటంటే మా మదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండే. తను రిటైర్మెంట్ అయితే అవ్వడం జరిగింది. సో, ఎప్పుడు గాని గుర్తుపెట్టుకోండి, మీరు పేరెంట్స్ ఎవరైనా రిటైర్మెంట్ అయితే వాళ్ళకి ఏదో ఒక వర్క్ పెట్టియండి. మీరు రెస్ట్ ఇస్తాము మా మదర్‌కి అని చెప్పేసి ఎమోషనల్ డైలాగ్స్ కొట్టకుండా వాళ్ళకు ఏదైనా చిన్న పని ఇంట్లో పెట్టియండి. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ సర్వీస్ లాగా ఎన్నో పనులు చేస్తుంటారు. వాళ్ళు రిటైర్మెంట్‌కి ముందు చేసి సడెన్‌గా రిటైర్మెంట్ అయిపోయి ఇంట్లో కూర్చోవాలంటే వాళ్ళు ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి. సో, వాళ్ళకి ఏదైనా పని పెట్టండి. ఎందుకంటే వాళ్ళు నేను నేను నా సర్కిలే చెప్తున్నా కదా! రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత చాలా మంది పెద్ద మనుషులు ఇంట్లోనే సిక్ అవ్వడం జరుగుతది. సో, అట్లా అవ్వకుండా ఉండాలి అంటే ఇట్లాంటివి ఏదైనా పెట్టియండి. అది ఏ బిజినెస్ అయినా సరే, చిన్నదైనా సరే వాళ్ళ ఎడ్యుకేషన్ తగ్గట్టు వాళ్ళు చేసిన రిటైర్మెంట్‌కి ముందు వాళ్ళు ఏ పొజిషన్‌లో దిగిపోయారో దానికి తగ్గట్టుగా అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ తగ్గట్టుగా ఏదైనా బిజినెస్ పెట్టండి. మా మదర్ అయితే ఐసీడీఎస్ సూపర్వైజర్ ఉండే. సో, తన కోసమని నేను ఈ సేవ పెడదామని చెప్పేసి ఇవన్నీ అయితే స్టార్ట్ చేసిన. సో, ఇది మొత్తం కంప్లీట్‌గా సెటప్ అయితే జరిగిపోయింది. అండ్ బిజినెస్ కూడా రన్ అవుతుంది. సో, ఇంకా మా మదర్ ఇంకా ట్రైనింగ్‌లో ఉంది. ప్రెజెంట్ అయితే నేనేం తీసుకోవట్లే బయట. మా మదర్‌కి ట్రైనింగ్ ఇయ్యడంలో ఉన్నా. సో, వాళ్ళకు ఏదో ఒక చిన్న చిన్న పనైనా సరే పెట్టియండి. చిన్న బిజినెస్ అయినా సరే పెట్టియండి. లేదంటే బాగా డల్ అయిపోతారు. మనము తల్లిదండ్రులకు రెస్ట్ ఇవ్వడము, నేను మా డ్యాడీకి రెస్ట్ ఇస్తా, మా మమ్మీకి రెస్ట్ ఇస్తా అని ఎమోషనల్ డైలాగ్ కొట్టకుండా ఇట్లాంటివి ఇవ్వండి. లేదంటే వాళ్ళు డల్ అయిపోతారు. వాళ్ళు మానసికంగా గానీ, శారీరకంగా గానీ, ఆరోగ్యపరంగా గానీ ఏ రకంలోనైనా వాళ్ళు డల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఏదో ఒక వర్క్ ఇవ్వండి. సో, నేనైతే ఈ సేవ పెట్టించా అనమాట మా మదర్‌కి. మా మదర్ అండర్ ప్రోగ్రెస్‌లో ఉంది ఇప్పుడు ట్రైనింగ్‌లో. సో, మనం ల్యాగ్ చేయకుండా ఈ హెచ్‌పీ ప్రింటర్ గురించి అయితే మనం చూద్దాము. నేను క్లియర్‌గా మీకు ఒక్కసారి డెమోన్‌స్ట్రేషన్ ఇస్తా. దీని మామూలు కలర్ ప్రింట్ ఇస్తా ఫస్ట్. దాని తర్వాత మీకు ఫోటో ప్రింట్ కూడా ఇచ్చి చూపిస్తాను. సో, ఒకసారి చూడండి. ఫస్ట్ నేను ప్రింటర్ అయితే ఆన్ చేశా. ఆన్ చేసిన తర్వాత ఈ కార్డ్ ఉంది కదా! ఈ కార్డ్ అనేది నేను పెడుతున్నాను. ఇక్కడ పెట్టిన తర్వాత మనకు బ్లాక్ అండ్ వైట్ ఆప్షన్ ఉంటది. అండ్ కలర్ ఆప్షన్ ఉంటది. నేను బ్లాక్ అండ్ వైట్ ఫస్ట్ మీకు కలర్ ప్రింట్ చేస్తాను. బ్లాక్ అండ్ వైట్ అవసరం లేదు కాబట్టి. సో, బానే ఉంది ప్రింటర్. కానీ హెచ్‌పీలో ప్రింటర్స్ అంటే మనలాంటోళ్ళు ఈఎంఐలు కావాలనుకుంటే మాత్రం కొనొచ్చు. బట్ ఎవరైనా నెట్ కొనేటాళ్ళ గురించి అయితే నేను చెప్పట్లేదండి. ఈ వీడియో స్పెషల్లీ తీసింది ఈఎంఐలో ప్రింటర్స్ తీసుకుందామనే వాళ్ళ కోసము. ఈ మధ్యలో ఎప్సాన్ 8050 ఫోటో ప్రింటర్ కూడా చాలా మంది అడుగుతున్నారు. సో, 8050 కూడా మీకు ఈఎంఐలో దొరకదు. అది మీరు సీటీసీకి పోయినా సరే, డైరెక్ట్ ఎప్సాన్ కంపెనీకి పోయినా సరే మీకు ఈఎంఐలో దొరకదు. సో, చూడండి. మనకు కలర్ ప్రింట్ అయితే రావడం జరుగుతుంది. ప్రింట్ అయితే బానే ఉంది. సో, చూడండి. ఇది కలర్ ప్రింట్. క్లారిటీ బాగానే ఉంది. నో ప్రాబ్లమ్. తీసుకోవచ్చు మీరు. అంటే చిన్న చిన్న విషయాలకైతే రన్ చేసేసుకోవచ్చు. సో, ఏమంత డిఫరెన్స్ అవుతుంది. యాజ్ ఇట్ ఈస్. ఇది ఒక పత్రిక. ఇది ఇన్విటేషన్ కార్డ్. సో, అదే ఇన్విటేషన్ కార్డ్‌ని నేను ప్రింట్ చేశాను అనమాట. సో, ఇది మామూలు కలర్ ప్రింట్. ఇక్కడ ఫోటో పేపర్ అయితే మనం తీసుకున్నాము. ఈ ఫోటో ప్రింట్ ఒకసారి ఇచ్చి చూపిస్తాను. ఫస్ట్ ఫోటో ప్రింట్ అనేది మనం ఇన్‌స్టాల్ చేద్దాము. ఫోటో ప్రింట్ తీసేటప్పుడు మనం ఏం పేపర్స్ పెట్టకుండా ఎంప్టీ ట్రే పెట్టాలి. సో, ఇక్కడ నేను ఫోటో పేపర్ ఇన్సర్ట్ చేసిన. ఇప్పుడు నేను ఫోటో ప్రింట్ ఇస్తాను. సో, ఇక్కడ నేను ఫోటో ప్రింట్ అయితే ఇచ్చాను చూడండి. ఫోటో ప్రింట్ అనేది ఆబ్వియస్లీ కొద్దిగా స్లో వస్తుంది ప్రింట్.
కింద చూడండి, నా ఫోటోనే ఇప్పుడు ప్రజెంట్ ఈ వీడియోకి నా తమ్మునేల్ ఫోటో చూడండి, ఎంత క్లారిటీ ఉంది, చాలా బాగుంది. అండ్ పేపర్ క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ తీసుకున్నాను. సో ఇది మన తమ్నేల్ అనమాట. సో ఎవరైతే ఈఎంఐలో తీసుకుంటారో వాళ్ళకి మాత్రం నేను వేరే ఛాన్స్ లేక మనం ప్రింటర్ అయితే తీసుకున్నాము. బట్ ఓకే, ప్రింటర్ అయితే తీసుకోవచ్చు. మీరు ఏమి ఏంటి వెనుక ముందు అవ్వాల్సిన అవసరం లేదు, హాయిగా తీసుకోవచ్చు. అండ్ ఏదైనా మీ హోమ్ పర్పస్కి కానీ, ఏదైనా బిజినెస్ స్టార్ట్అప్కి కానీ, లేదంటే ఆఫీస్ పర్పస్కి కానీ మీరు హాయిగా కొనుక్కొని రన్ చేసుకోవచ్చు. సో ఎట్లాంటి ఇబ్బంది లేదు. ఇది వచ్చేసి స్మార్ట్ ట్యాంక్. సో జస్ట్ రీఫిల్ చేసుకొని వాడుకుంటే సరిపోయింది. దీంట్లో వైఫై ఉంది అండ్ వీళ్ళు యాప్ త్రూగానే మనం అన్ని చేసుకోవచ్చు, ప్రింట్స్ కానీ, స్కాన్స్ కానీ, జిరాక్స్ కానీ. ఇది వచ్చేసి ఆల్ ఇన్ వన్ ప్రింటర్. సో మీకు ఇది బజాజ్ ఎలక్ట్రానిక్స్ లో ఉంది, రిలయన్స్ డిజిటల్ లో ఉంది, క్రోమాలో ఉంది, అండ్ అన్నిట్లలో ఉంది. సో డైరెక్ట్ గా మీరు వెళ్ళి కూడా ఇన్ స్టోర్ లో ఎక్కడైనా సరే మీరు వెళ్ళి కొనుక్కోవచ్చు. సో ఈఎంఐ ఆప్షన్ అయితే ఉంది. నేను మళ్ళీ చెప్తున్నాను, కెనాన్ కి కెనాన్ కి ఎప్సాన్ కి మాత్రం ఏ ఈఎంఐ ఆప్షన్ లేదు. మీరు ఈఎంఐ ఆప్షన్ కి ట్రై చేసినా దొరకదు. సో ఫైనల్ గా మీకు దొరికేది మాత్రం హెచ్పీనే ఈఎంఐ ఆప్షన్ లో. సో ఎవరైనా నెట్ కొనేది ఉంటే మాత్రం ఎప్సాన్ కి వెళ్ళిపోండి. ఎప్సాన్ కి మించిన ప్రింటర్ లేదు. సో అది కూడా నేను క్లియర్ గా చెప్తున్నాను. ఇది కొనాలని నేను అనట్లేదు. ఎవరికైతే ఈఎంఐ ఆప్షన్ మాత్రమే కావాలో వాళ్ళు మాత్రం హెచ్పీ ప్రింటర్ కొనుక్కోండి. మిగతా వాళ్ళు మాత్రం ఎవరైతే నెట్ కొనాలనుకుంటారో వాళ్ళు ఎప్సాన్కి వెళ్ళిపోండి. సో నో డౌట్ దాంట్లో అయితే కెనాన్ హెచ్పీ కంటే ఎప్సాన్ బెటర్. బట్ ఎవరికైతే ఈఎంఐ ఆప్షన్లు కావాలో వాళ్ళు హెచ్పీకి వెళ్ళిపోండి, ఏం ప్రాబ్లం లేదు. 585 మోడల్ మంచి మోడల్. సో జై హింద్, జై భారత్.